మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలమే మనం మంచివాళ్ళం. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడ లేని చెడ్డతనాన్ని అంటగట్టే మనుషులు మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఈ వింత జనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది చేసినా తప్పు పట్టే మనుషులకు దూరంగానే ఉండాలి మిత్రమా. నువ్వు ఎంత మంచి చేసినా ఏమి చేసినా నువ్వు ఈరోజు మంచి చేసావు ఆ రోజు మంచి చేసావు అని చెప్పేసి ఎవరు మాట్లాడరు. నువ్వు 100 మంచి పనులు చేసినా వారికి నువ్వంటే నచ్చకపోతే మనం ఏది చేసినా మన మీద నిందలు అంటగట్టడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు కాలంలో నా వాళ్ళు అని అనుకోవడం కన్నా పగవాళ్ళు అని అనుకుంటూ బతికే జనాలే ఎక్కున్నారు. ఒకరిని చూసి ఎదుగుతుంటే ఓర్వలేని జనాలే చాలా అయ్యారు. ఇప్పుడు వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి ప్రశ్నించడానికి మన దగ్గర ఏమీ లేవు. ఎందుకు అంటే ఒకరిని అంటున్నాము అంటే మనం కూడా వాళ్ళలాగే తయారవుతాము. సో వాళ్ళని అనకుండా ఎవరైనా ఏమైనా అనుకొని కాలమే వాళ్ళకి నిర్ణయం చెప్తుంది. వాళ్ళు చేసిన పాపకర్మాలు కంపల్సరీ వాళ్ళు అనుభవించే తీరాలి. కాకపోతే కొంచెం ముందు వెనకాల అనుభవిస్తారు. సో అది గుర్తు పెట్టుకొని మెసులుకోవడం మంచిది. మనం కూడా మనని కూడా నువ్వు చేసిన పాపాలకి కర్మ అనుభవిస్తావని ఒకరితో అనిపించుకునేలా మనం చెయ్యొద్దు. వీలైతే చేతనైతే ఎవరిని మనసు నొప్పించకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకరిని నొప్పిస్తే మనకు కూడా శిక్ష పడుతుంది కంపల్సరీ. నాకు అనిపించింది చెప్పాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.